అను బుక్ తీసుకో. తీసుకో. నాతో ఎవరికైతే అవసరం ఉందో వాడే తీసిస్తాడు. అరే అరే బుక్ మీరే తీసుకోండి, స్కిట్ తర్వాత వచ్చే చెక్కు మీరే తీసుకోండి. నేను ఒక ట్రక్ కొనుక్కొని కరువు రైతులకు ఎరువులు వేసుకుంటూ కూర్చుంటా. మేము ఇస్తాంగా. బుక్ ఇచ్చాను. ఈవినింగ్ సినిమాకి టికెట్ బుక్ చేయనా? నాతో సినిమాకి వెళ్ళాలంటే రాసి పెట్టుండాలి. రాసి పెట్టున్నందుకు 2 టికెట్లు తీసి పెట్టుంటే సరిపోద్ది కదా. ఎప్పుడు చూసినా అనసూయ గారు అనగానే రెచ్చిపోతావు. అనసూయ గారికి నీకున్న లింక్ ఏంట్రా? నేను చెప్తా. ఇప్పుడు మనల్ని కడుపు పనావించడానికి రాబోతున్నారు లింక్ అంటే ఆ లింక్ చెప్పేస్తుంది, అది కాదు. ఓ అదా. ఇప్పుడు నాన్ స్టాప్ గా నవ్వించడానికి మన ముందుకు రాబోతున్నారు ఎందుకు మేము కిందకి వెళ్ళి చప్పట్లు కొడతాం, ఆ మిగతా లింకులు కూడా కంప్లీట్ చేయండి. ఊరుకో. అది ఇది చెప్పింది మొత్తం అనకుండా చప్పట్లు ఒక్కటేనింది. సర్లే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదామా? హాయ్ అను. డోంట్ డిస్టర్బ్. ఎగ్జామ్స్ ఎవరికి? మీ పిల్లలకా? చంపుతా. నాకే. సర్లే చదువుకుందామా? ఏంటో ఇదేం బాలేదు. అవును, అసలు బాగాలేదు. చూసావా ఎలా ఉంది దీని మొహం? శాంతి కాదు, వాంతి అని పెట్టుకోవాల్సింది. మాట మార్చకు. నువ్వు నా నడుము చూసావు. వాట్? నా నడుముని చూసావు? చూడలేదు. నువ్వు చూసావు? అరే లేదన్నారా? నువ్వు చూసింది నేను చూసానని చెప్తున్నానా? అంటే ఏదో యాక్సిడెంటల్ గా కాదు, ఏదో యాక్సిడెంట్ అయినట్టు ఇలా చూసావు. అను, నువ్వు నన్ను ఫస్ట్ నుంచి రాంగ్ యాంగిల్ లోనే చూస్తున్నావు. నేనా రాంగ్ యాంగిల్ లో చూసేది? నువ్వు రాంగ్ యాంగిల్ లో చూస్తున్నావు. ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు. ఆ రోజు నేను గణపతితో డాన్స్ చేస్తుంటే జడ్జిలు వద్దు అనసూయతో డాన్స్ చేయమంటే నువ్వేమన్నావు? నీకు ఇదేం పడుద్ది, ఆ జడ్జిలు చెప్పినట్టు చేస్తావు నువ్వు అని చెప్పి నన్ను తిట్లా. వేరే క్రూక్ వేరే బ్రోక్ అని. అదంతా కాదు. నువ్వు నా నడుముని చూసావా లేదా? నువ్వు నన్ను ఇష్టపడ్డావా లేదా? లేదు. నేను చూడలేదు. కదా అదే మా శాంతి వస్తుంది, కొద్దిగా నాకు తోడండి. వచ్చింది. అమ్మో శాంతి, నేను కూడా చేయలేలా. నువ్వు చూసావు. వాడు చాలా చూసాడు. ఏం చూసాడో చెప్పు. నా బెత్తెడు చూసావు. ఏంటమ్మది? నా బెత్తెడు చూసాడు. స్కూల్లో పిల్లల్ని కొట్టి అరిగిపోయి కరిగిపోయిన బెత్తంలాగా ఉంటుంది, అది బెత్త నడుము అంటే ఇటు చూశాడంట. అది నడుము చూశాడు. ఇంకోసారి దాన్ని నడుము అన్నావంటే నడు రోడ్డు మీద మటర్ చేస్తా. పనిలో పనిగా అందరూ చూడండి. అయ్యో. హాయ్ మోహి. డోంట్ డిస్టర్బ్. అరే ఏదో గీస్తుంది చూడరా. చిలక బొమ్మ గీసింది, కాకి గీసింది. చిలక బొమ్మ ఒక్కటే కదరా గీసింది? అదే చిలక బొమ్మ కాకి గీసింది అని చెప్తున్నా. చదువుకుందామా? చదువుకుందాం. నువ్వు నా నడుము చూసావు? లేదు చూడలేదు, కనిపించలేదు. వాడే చూసుకున్నాడు. నువ్వు నా నడుము చూసావు? అది నేను చూశాను. నువ్వు ఎంత చేసినా ఖుషి అవ్వదు, ఇది మసే అయింది. నువ్వు నా నడుము ఇంకా చూసావు? భయపడ్డేంటి? భయపడాలని ట్రై చేస్తున్నాడు, రావట్లేదు. ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. నటశూన్య. ఆ సీన్ లో భూమిక నడుముకి నా నడుముకి తేడా ఏంటి? అమ్మ చాలా తేడా ఉందమ్మా. ఆవిడ నడుముకి నీ నడుముకి క్యారీ వ్యాన్కి కుక్కల వ్యాన్కి ఉన్నంత తేడా ఉంది. ఎందుకురా మమ్మల్ని అలా అంటావు? రాజ్ తరుణ్ గారి ఇద్దరు లోకం ఒకటే, మా ఇద్దరు లోకం కూడా ఒకటే. ఆయన లోకం రా, మీది ఎర్రిమా లోకం. సరే చదువుకుందామా? మీరు చూశారు, చెప్పించు కొడతా. ఎవడే చూసింది? అది ఎవడైనా చూస్తాడు అసలు? అది నడుము కాదా? నడుము అంటే జాన్ ఉండాలి. జైంట్ వీల్ అంత ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కి తిరగొచ్చు. సరిగ్గా కళ్ళు పెట్టి చూడండి. కళ్ళు పెట్టి కాదే, కళ్ళు తాగి చూసినా కూడా మాకు నచ్చదు అది. ఏంట్రా అనసూయ గారు అటుపోయారు ఏంటి మన పరిస్థితి? వీళ్ళందరూ మన రాజు సర్లా పెళ్ళి ఉంది కదా, అవును. అక్కడికి వస్తారు, మళ్ళీ మనం దారిలో తెచ్చుకోవచ్చు. అవునా? ఏర్రా మీ వాళ్ళు రాలేదు, మా వాళ్ళు రాలేదు. వచ్చారు. మమ్మల్ని చూసినట్టు చూసావా? వాళ్ళు అటు తిరిగారు. శాంతి అటు తిరిగింది, ఓకే. మోహి అటు తిరిగింది, అటు తిరిగిందా?
ఇంతకీ అరే ఈడేడు అసలు పెళ్లి కొడుకు? ఏంటి నా పెళ్లికి ఈడు పాటేసుకున్నాడు? మాదేదకేలే. సరేలేరా వాళ్ళు ఇద్దరు అవుతే ఇది పట్టుకున్నారు, మీరెందుకు నన్ను పట్టుకున్నారు? అంటే ఏ దీపం ఆరిపోతుందో తెలియక. ఏ వీళ్ళందరూ మనల్ని ఏడిపిస్తున్నారు కదా, వీళ్ళకి నేను ఒక చేస్తాను చూడండి. రెడీ చేసాం. డ్రింక్ తాగిచ్చామంటే బాత్రూమ్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అబ్బో ఇవాళ నా పెళ్ళండి బాబు. అబ్బో డ్రింక్ పెళ్లి తర్వాత అయ్యి బాబోయ్ ఎనర్జీ కావాలి కదా. ఎనర్జీ వచ్చేసింది. పంతులు గారు ఎక్కడా? వస్తున్నా మనకు సమయం లేదండి, ఓన్లీ 5 నిమిషాలు ఉంది. ఇప్పుడు ఇది జారుతానంటే మళ్ళీ 5 సంవత్సరాల దాకా మనకు ముహూర్తం లేదు. త్వరగా కూర్చోండి త్వరగా మనకు జీలకర్ర బెల్లం పెట్టేసండి. జీలకర్ర బెల్లమే కదండి, అవునండి. పెట్టేస్తానండి. వాడి కడుపులో మనకు కూడా వినపడుతుంది. పెద్దారారే. ఏమండి జీలకర్ర బెల్లం వద్దు కానీ డైరెక్ట్ తాళి కట్టేస్తానండి. ఏదో ఒకటి కట్టేసేయండి. ఏమండి పంతులు గారు అక్క 5 నిమిషాలు వచ్చేస్తానే. పెళ్ళికొడు గారు టైం లేదండి, 1 నిమిషం టైం ఉంది. లాస్ట్ 1 నిమిషమే టైం ఉంది. నేను గడేస్తానుండే. ఏంట్రా ఇది తాళి నువ్వు కట్టేసావేట్రా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏంట్రా దగ్గరుండి చూసుకుంటాను ఇదిరా నువ్వు చూసుకుంటుంది. ఒకసారి నువ్వు డబ్బులు వేయడానికి లేదు అంటే మేము వెళ్ళి బ్యాంకులో డబ్బులు వేస్తే నువ్వు ఏమన్నా థ్యాంక్ యూ చెప్పలా? ఒకసారి నువ్వు పని చేయడానికి కుదరదు అంటే పులిహారలో తాలింపు వేస్తే నువ్వు థ్యాంక్ యూ చెప్పలా? ఒరే పులిహారలో తాలింపు ఎవరన్నా వేస్తారా? తాలి మాత్రం ఒకసారి కట్టాలి. ఆడే దాంతో కాపురం చేయాలి. అయితే నేను కాపురం చేస్తా. మరి నేనేం చెయ్యాలి? ఆశీర్వదించాలరా అందరినేనా? ఒంగోడు మొత్తం అంతా ఒంగోండి.